కలంపి సక్సెస్ అనేది మోస్ట్లీ ఎక్స్టర్నల్, అంటే మనకు బయట కనిపించదు అనమాట. జస్ట్ లైక్ మనకు కార్ ఉంది, మనకు బంగ్లా ఉంది, ఇదంతా కూడా బయటకి కనిపించేది ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అని మనం అనుకుంటాం. అండ్ మెజర్డ్ బై అచీవ్మెంట్స్ అండ్ మనీ, స్టేటస్, రికగ్నిషన్. అంటే అచీవ్మెంట్స్ మనం సంపాదించింది కావచ్చు, ఏదైనా మనం ఒక అథ్లెట్ అయితే ఆయన ఎన్ని మెడల్స్ సంపాదించాడు ఆ విధంగా అనమాట. అండ్ మనీ, నేను ఎంత డబ్బులు సంపాదించాను. అండ్ స్టేటస్, ఒక పొలిటీషియన్స్ కానీ వాళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉంది, మన సొసైటీలో మన స్టేటస్ ఏ విధంగా ఉంది, దాన్ని మనం కూడా అన్నిటికీ సక్సెస్ఫుల్గా అనుకుంటాం. రికగ్నిషన్, మనకి ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు, రివార్డ్స్ ఇచ్చారు, దాన్ని మనం సొసైటీ మనం రికగ్నైజ్ చేసిన దాన్ని మనం సక్సెస్ అనేది మనం భావిస్తాం. అదేవిధంగా ఆఫెన్ కంపేర్డ్ విత్ అదర్స్. ఓకే, వాళ్ళకు ఆ బంగ్లా ఉంది, నాకు లేదు, నాకు ఆ కార్, వాళ్ళ కారు అంత పెద్ద కారు నాకు లేదు, ఇది ఈ విధంగా మనం సక్సెస్ని మనం తీసుకుంటాం. అదేవిధంగా కెన్ బి టెంపరీ, ఇది చాలా టెంపరీ ఉంటుంది సక్సెస్. ఈ రోజు నాకు ఉన్నటువంటి కారు ఈరోజు ఒక 4 నెలలు నాకు ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత అది బోర్ కొట్టేస్తుంది. అదేవిధంగా సక్సెస్ అనేది లైఫ్లో కూడా చాలా టెంపరీగా ఉంటుంది. అండ్ అచీవ్డ్ సంథింగ్, అంటే మనం అది అచీవ్ చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. అంటే మనం ఈరోజు ఒక 1,00,000 రూపాయలు వచ్చినాయంటే అది నేను అచీవ్ చేసిన ఫీల్ వస్తుంది, కానీ అది చాలా టెంపరీ అనమాట. అండ్ కెన్ బి సీన్ బై అదర్స్, అది మనం సక్సెస్ఫుల్ అని ఎదుటి వ్యక్తి మనం చూస్తారు, ఆ విధంగా సక్సెస్ఫుల్ అనేది మనం ఫీల్ అవుతాం. సంతృప్తి, సాటిస్ఫాక్షన్ మోస్ట్లీ ఇంటర్నల్, అది అంతరాత్మకు సంబంధించినటువంటిది. నువ్వు ఏమని సెల్ఫ్గా ఏమనుకుంటావంటే మోస్ట్లీ ఇంటర్నల్ ఏమన్నది సాటిస్ఫాక్షన్, తృప్తిని మించిన సంపద లేదు. తర్వాత డిజైర్డ్ బై పీస్, హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్, మనకు మన సంతోషంతో కొలవగలుగుతాము, ఆనందంతో లెక్క వేసుకోగలుగుతాము, హ్యాపీనెస్తో. తర్వాత పర్సనల్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, మనము చాలా సంతోషంగా ఉంటాం. ఏమంటే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమము. తర్వాత యూజువల్లీ డీపర్ అండ్ లాంగ్ లైఫ్, అంటే మనకు చాలా కాలం తర్వాత దాని యొక్క ఫలాలు అందుతాయి. సక్సెస్ అనే దాని వెంట ఒక జర్నీ, పరిగెడుతూనే ఉంటాం, ఆ జర్నీని రీచ్ అవుతామా, రీచ్ కావలేదు. ఇది సాటిస్ఫాక్షన్ జర్నీని త్వరగా రీచ్ అవుతాం, ఎందుకంటే ఆత్మసంతృప్తి చెందిన దాన్ని మనలో మనమే ఏమనుకుంటామంటే అమ్మయ్య చాలా ఈ రోజుకి తృప్తిగా ఉంది. తర్వాత ఐ ఫీల్ కంటెంట్, అంటే మనము చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు ఒక టీచర్ తన పిల్లలు ఒకరోజు తను చెప్పినటువంటి ఏ విషయాన్ని అయినా తను చెప్పగలిగాడు అనుకోండి, తన ప్రమేయం లేకుండా, అది ఒక టీచర్ వచ్చేటువంటి సంతృప్తి. తర్వాత పర్సనల్ అండ్ ఎమోషనల్, ఇది మనకు చాలా ఏంటంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఏం చేస్తారంటే ఏదో భ్రమలో, అంటే సక్సెస్ఫుల్ వెళ్ళాలి అనే భ్రమ కావచ్చు, లేకపోతే నేను ఎన్ని రోజులు ఈ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఒకసారి ఇందులోకి దుంకి చూస్తా అని చెప్పి దుంకడానికి వెళ్ళే టైంలో మళ్ళీ ఎమోషనల్ ఒప్పుకోదు, ఏమంటది నీ మోరల్ వాల్యూస్ ఇక్కడికే లాక్కొస్తాయి. అది ఎందుకంటే ఒక సంతృప్తి చెందినటువంటి జీవితం కాబట్టి, సంతృప్తి పడాలని ఇంకా ఆశపడుతున్న జీవితం కాబట్టి. సక్సెస్లో సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు, కానీ సాటిస్ఫాక్షన్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంది. సో కలాం అంటే పెన్ను కాదు, పవర్ఫుల్ వెపన్. ధన్యవాదాలు.